హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, మన దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో అటాక్ చేసిన తర్వాత మన భారత ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం కోసం. ఆ నిర్ణయం ఏంటి అంటే, ఇప్పటివరకు కూడా పాకిస్తాన్కి మనకి ఉన్న సింధు జలాల నది ఒప్పందాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అనేది పాకిస్తాన్కి తీవ్రస్థాయి నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే దాదాపు 70% పాకిస్తాన్ వ్యవసాయం సింధు నది జలాల ఒప్పందం మీద ఆధారపడింది. ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది, ఉక్కిరిబిక్కిరి అవుతుంది అనమాట. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ ఎలా అయినా మన భారతదేశం మీద ఇబ్బంది పెట్టేందుకు చైనా ద్వారా ఒత్తిడి తీసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా మన మీద ఒత్తిడి తీసుకోవడం చేత కాదు కాబట్టి, చైనా వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి చైనా ద్వారా మన దేశం మీదకి ఒక పెద్ద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా రీసెంట్గా చైనా ఒక ప్రకటన చేసింది అనమాట. ఆ ప్రకటన ఏంటి అంటే, చైనా నుంచి మన దేశంలోకి బ్రహ్మపుత్ర నది వస్తుంది అనమాట. ఇక్కడ ఇది చైనా అనుకోండి, చైనా నుంచి మన దేశంలోకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోకి బ్రహ్మపుత్ర నది వస్తుంది అనమాట. అయితే ఈ నది మీద ఇప్పుడు చైనా ఒక పెద్ద డ్యామ్ కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ డ్యామ్ కేవలం మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అనమాట. అయితే ఒకవేళ ఈ డ్యామ్ కడితే మన భారతదేశానికి తీవ్రస్థాయి నష్టం కలుగుతుంది. ఎలా నష్టం కలుగుతుంది అంటే, పైనుంచి మనకి వాటర్ రాకపోయినా పర్లేదు, అర్థమైంది అంటే మన సింధు నది జలాల్లో మనం ఇక్కడ వాటర్ ఆపేస్తే పాకిస్తాన్కి నష్టం, అందువల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఇక్కడ చైనా కట్టే డ్యామ్తో మనకి నష్టం ఏంటి అంటే, మనకి వాటర్ రాకపోయినా పర్లేదు కానీ వానాకాలం వచ్చినప్పుడు ఈ డ్యామ్ గేట్లు ఎత్తివేస్తే అనేది తీవ్రస్థాయి నష్టం జరుగుతుంది. ఎందుకంటే చైనా వాళ్ళు మనకి చెప్పకుండా ఒకేసారి ఆ బ్రహ్మపుత్ర నది యొక్క డ్యామ్లు కనుక ఎత్తివేసినట్లయితే మన అరుణాచల్ ప్రదేశ్ అలాగే అస్సాంకి తీవ్రస్థాయి నష్టం, అంటే పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే మనకి నీళ్ళు రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళు కనుక డ్యామ్ గేట్లు వేస్తే మనకి తీవ్రస్థాయి నష్టం కలుగుతుంది. అదే విషయాన్ని రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమకాండ్ అదే భయాందోళన వ్యక్తం చేశారనమాట. పాకిస్తాన్ మాటలు విని చైనా కూడా ఒకవేళ ఈ డ్యామ్ కట్టి మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాటర్ రిలీజ్ చేసినట్లయితే మనకి తీవ్రస్థాయి నష్టం కలుగుతుంది. కాబట్టి దీన్ని ఎలా అయినా అడ్డుకోవాలి భారత ప్రభుత్వం అని చెప్పేసి ఆయన భారత ప్రభుత్వానికి అయితే తన సూచన, అంటే తన విన్నపాన్ని అయితే వినిపించడం జరిగింది. మరి మన భారత ప్రభుత్వం మరి చైనా మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తుందో చూడాలి. ఏదేమైనా కానీ చైనా పాకిస్తాన్ కలిపి మన దేశం మీద ఎలా ఒత్తిడి పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి.